భారతదేశంలో మతం అనేది ఒక సంస్కృతి. ఆ సంస్కృతిని గౌరవించే విధంగా రాజ్యాంగంలో మత స్వేచ్ఛను ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు పొందుపరచడం జరిగింది. మతం అనేది వ్యక్తిగతం, రాజ్యపాలన అనేది వ్యవస్థీకృతం. ఎందుకంటే మతం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన దేవుడిని పూజించవచ్చు. కానీ రాజ్య పాలకులు మాత్రం రాజ్యాన్ని మతాలకు అతీతంగా పరిపాలించవలసిన అవసరం ఉందని మన భారత రాజ్యాంగం చెబుతుంది. అందుకే భిన్నత్వంలో ఏకత్వాన్ని మన రాజ్యాంగంలో ప్రతిబింబించే విధంగా సెక్యులర్ విధానాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా తమ మతాలను గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలనేది భారత రాజ్యాంగం మనకు చెప్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఒక వ్యవస్థీకృత మతతత్వ కార్పొరేట్ నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రంలో పరిపాలనను కొనసాగిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ విధంగా ఈ ప్రభుత్వాలు చేయడం వల్ల ఈ ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్లో అపహాస్యం పాలైపోయింది. రాజ్యాంగం రెడ్ బుక్ పేరుతో భ్రష్టు పట్టిపోయింది. పోలీస్ వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయి పాలకులకు అనుకూలంగానే ఉంది. న్యాయ వ్యవస్థ ఏమన్నా సూచనలు చేసినా సరే ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఎవరైనా ఈ ప్రభుత్వానికి చేస్తున్న పనులను ప్రశ్నించినట్లయితే వారందరినీ కూడా సంఘ విద్రోహశక్తులుగా అదేవిధంగా దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వారి మీద కేసులను పెట్టడం జరుగుతుంది. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, క్రైస్తవులుగా ఈ కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకి న్యాయం జరగకుండా ఉంది. క్రైస్తవులు ఎన్నో దాడులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ద్వారా రక్షణ పొందవలసిన క్రైస్తవులకు తగిన రక్షణ దొరకడం లేదు. ఎందుకంటే పాలకులే మత ఘర్షణలు చెలరేగే విధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం మనం అందరం చూస్తున్నాం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాజ్యాంగ పదవిలో ఉన్న మన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు ఈ మధ్య క్రైస్తవుల పట్ల విపరీతమైన ద్వేషభావాన్ని ప్రదర్శిస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని వారి వారి నియోజకవర్గాల్లోనూ అదేవిధంగా ఈ రాష్ట్రం అంతా కూడా క్రైస్తవ్యాన్ని వేరు చేసే విధంగా మతవాదులు క్రైస్తవుల మీద దాడులు చేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పిఠాపురంలో ఏ విధమైన దాడులు జరిగాయో మనందరం చూసాం. అదేవిధంగా అనంతపురంలో ఏ విధమైన దాడులు జరిగాయో మనందరం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు ఈ ప్రభుత్వమే పాలనాపరంగా క్రైస్తవులను ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని చర్యలు చేపట్టడం మనం చూస్తున్నాం. దానికి ఉదాహరణే ఈరోజు ఈ విజయవాడలోని గొల్లపూడి దగ్గర ఉన్న వైఎస్ఆర్ ఘాట్ని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేయడం మనం చూస్తున్నాం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ మీకు ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజల అవసరాలు తీర్చాలి అనుకుంటే ఈ విజయవాడ ప్రాంతంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో వారికి మిగతా వారి అవసరాలు మీరు తీర్చవలసిందని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం. అది ఆ ఘాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్రైస్తవులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాప్తిస్మాలు ఇవ్వడానికని చెప్పి ఎక్స్క్లూజివ్గా గొల్లపూడిలో
ఆ బాప్తిస్వం ఘాట్ని నిర్మించడం జరిగింది. ఈ రోజున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఘాటు నిర్మించింది కాబట్టి దాన్ని మేము అక్కడ ఉండనివ్వకుండా చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో అక్కడ ఈరోజు ఒక ప్రజా ప్రయోజన కార్యక్రమం పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాన్ని మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది క్రైస్తవుల మీద ప్రభుత్వం చేస్తున్న దాడిగానే దీన్ని మేము పరిగణిస్తున్నాం. ప్రభుత్వాలు క్రైస్తవులకు అండగా ఉంటుందని మొన్న 2024 ఎలక్షన్స్లో క్రైస్తవులందరూ నమ్మబట్టే మీ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయబట్టే ఈరోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటి క్రైస్తవుల్ని మీరు ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులకు మీరు గురి చేస్తున్నారు. దాడులకు సంబంధించి మీ అందరికీ ఒక సుప్రీంకోర్టు రూలింగ్ని నేను తెలియజేస్తాను. 2023 సంవత్సరం మే 12వ తారీఖున సుప్రీంకోర్టు ఒక రూలింగ్ని ఇవ్వడం జరిగింది. ఆ రూలింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయని చెప్పి ఆ అశ్వనీ ఉపాధ్యాయ మరియు ఎగెనిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒక రూలింగ్ని ఇవ్వడం జరిగింది. ఆ రూలింగ్ ద్వారా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఒక సందేశాన్ని ఇచ్చింది. మీరు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల మీద ఏం దాడులు జరుగుతున్నా వాటిని మీరు సుమేటోగా కేసులు బుక్ చేయండి అని గవర్నర్ గారిని సుప్రీంకోర్టు కోరింది లెటర్ ద్వారా. ఆ తర్వాత 2023 సంవత్సరం మే 27వ తారీఖున మన ప్రీతమ గవర్నర్ గారు డీజీపీ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. క్రైస్తవుల మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దాడులు జరిగినా సరే సుమోటోగా మీరు కేసులు బుక్ చేయండి అని. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని కేసుల్ని మీరు సుమోటోగా బుక్ చేశారు, ఎంతమంది క్రైస్తవుల్ని మీరు రక్షించారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఆ విధంగా మీరు చేస్తున్న ఈ అకృత్యాలని యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ లోకం అంతా కూడా విచారపడుతుంది. క్రైస్తవ లోకం అంతా కూడా మీ యొక్క వింత పోకడలను వ్యతిరేకిస్తుంది. ఇక మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు క్రైస్తవులందరికీ గౌరవ వేతనంగా ఎవరైతే క్రైస్తవుల్లో పాస్టర్స్ ఉన్నారో వారందరికీ గౌరవ వేతనంగా 5,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్కరికైనా సరే 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని మీరు శాంక్షన్ చేశారని అడుగుతున్నాం. ఈ సంవత్సరంలో ఇంతవరకు మీరు ఒక్క నెల కూడా గౌరవ వేతనాన్ని రిలీజ్ చేయడం జరగలేదు. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రైస్తవులకు 416 కోట్ల రూపాయలని మేము ఖర్చు చేయడం జరిగింది. 1,80,750 మంది లబ్ధిదారులకు లబ్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగింది. అదేవిధంగా జెరూసలేం వెళ్ళే యాత్రికులందరినీ కూడా ఎంతమంది వస్తే అంతమందిని మేము జెరూసలేం వెళ్ళే విధంగా ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం క్రైస్తవులుగా పరిగణించబడుతుందో ఆ జెరూసలేం వెళ్ళే వాళ్ళందరికీ కూడా మేము రాయితీలు ఇచ్చి జెరూసలేం తీసుకెళ్లిన సందర్భాలు కోకొల్లలు. మీరు ఇంతవరకు ఒక్క వ్యక్తిని కూడా ఈ 2 సంవత్సరాల్లో జెరూసలేంకి పుణ్యక్షేత్రానికి మీరు తీసుకెళ్లారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు క్రైస్తవుల పట్ల మీరు చులకన భావాన్ని ఇక ముందు కూడా మీరు కొనసాగించినట్లయితే క్రైస్తవుల్లో ఇప్పటికే ఒక రకమైన బలహీనత ఏర్పడింది. ఎందుకంటే మీ ప్రెజర్ని మా క్రైస్తవులు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. అందుకే క్రైస్తవులందరూ ఏకకంఠంతో రోడ్ల మీదకి వచ్చి అన్ని విషయాల్లో కూడా ఉద్యమాలు చేస్తున్నారు. మీకు వేరే ఒక విషయం కూడా మేము తెలియజేయదలుచుకున్నాం. దళిత క్రైస్తవులందరినీ కూడా ఈరోజు క్రైస్తవులుగా పరిగణించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అధికారికంగా అనధికారికంగా రామారామి 80 లక్షల మంది దళిత క్రైస్తవులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి తీర్మానం చేయడం అసెంబ్లీలో జరిగింది. తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు కూటమిలో భారతదేశంలో పరిపాలనలో ఎన్డీఏలో ఒక ప్రముఖ పాత్ర తెలుగుదేశం గవర్నమెంట్ పోషిస్తుంది.
తెలుగుదేశం గవర్నమెంట్ మద్దతు ఇస్తేనే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతారు. అందువల్ల మిమ్మల్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎన్డీఏ గవర్నమెంట్తో మాట్లాడి ఈ దళితులకు ఎస్సీ స్టేటస్ ఇచ్చే విధంగా మీరు ఢిల్లీ మీద, సెంట్రల్ ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీ వల్లే ఈరోజు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో మనుగడ సాగిస్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర అవసరాలు మీరు తీర్చినట్లయితే క్రైస్తవులందరినీ మిమ్మల్ని విశ్వసిస్తారు. కాబట్టి మీరందరూ క్రైస్తవుల్ని విశ్వాసాన్ని మీరు చూడగనాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలి. మీ కూటమి ప్రభుత్వంలో మీరు ప్రశ్నిస్తే మీ ప్రశ్నకు అక్కడ సమాధానం వస్తే ఇక్కడ క్రైస్తవులందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తరపున ఈ కూటమికి ఎవరైతే క్రైస్తవులు ఓట్లు వేశారో వారందరికీ మీరు లబ్ధి చేకూర్చే విధంగా, ఈ రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ మీరు రప్పించాలని, దీని మీద మీరు మీ యొక్క నాయకులతో మీరు మాట్లాడి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని మరలా పార్లమెంట్లో ఈ బిల్లుని పెట్టే విధంగా మీరు ప్రయత్నాలు చేసి క్రైస్తవులందరినీ మీరు సంతోషపరిచే విధంగా, మీ పాలనలో క్రైస్తవులందరూ మంచిగా ఉండే విధంగా మీరు చేయాలని మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడే మేము ఆ వైఎస్ఆర్ ఘాటు సందర్శనకు వెళ్ళి రావడం జరిగింది. ఆ వైఎస్ఆర్ ఘాటు ఏదైతే ధ్వంసం చేసి అక్కడ ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో, ఏవైతే కన్స్ట్రక్షన్స్కి ముందుకు వెళ్తున్నారో వాటిని అన్నింటినీ కూడా మేము పరిశీలించి వాటిని అక్కడే మేము ఖండించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడున్న పరిపాలకులకి, అదేవిధంగా ఇక్కడున్న కలెక్టర్కి, మిగతా అధికారులందరికీ కూడా మేము చేసే విన్నపం ఏంటంటే మళ్ళీ వైఎస్ఆర్ ఘాట్ని మీరు యథావిధంగా అక్కడ కట్టి క్రైస్తవులందరికీ మరి బాప్తిస్మాలు తీసుకునే విధంగా, అక్కడ మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం తరఫున ఈ అధికారులు పనిచేయాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ముకులిత హస్తాలతో మీ అందరికీ కోరుకుంటున్నాం. నా పేరు బొల్లవరపు జాన్ వెస్లీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని.